రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. వైజాగ్ సిఐఐ సదస్సు సూపర్ సక్సెస్ అయిందని, రాష్ట్రానికి పెట్టుబడులు ప్రవాహంలో వస్తున్నాయని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. వైసీపీ పాలనలో ఉద్యోగాలే లేకుండా చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మండిపడ్డారు. ఉద్యోగాలు కూడా ఆ పెట్టుబడుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక అభివృద్ధి మంత్రం. చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారు కానీ మొన్న వచ్చిన పెట్టుబడులకి వాళ్ళ యొక్క కష్టం మనకు అర్థమవుతుంది. ఎన్నో దేశ విదేశాల నుంచి ఎన్నో కంపెనీలు వచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఈ సదస్సు విశాఖపట్నంలో జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ పెట్టుబడుల వెలువ వచ్చింది. దీంట్లో ముఖ్యంగా గత 5 సంవత్సరాలు రాష్ట్ర పాలనలో చాలా కుంటిపడిపోయిన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి బాటలో నడుస్తుంది. విశాఖపట్నంలో కానీ, రాయలసీమలో కానీ, కోస్తా ఆంధ్రాలో కానీ రకరకాల పరిశ్రమలు రాబోతున్నాయి. మనం చూస్తే రాయలసీమకి ఏరోస్పేస్, డ్రోన్, అన్నిటికన్నా ముఖ్యంగా ఉత్పత్తి రంగం ఎక్కువగా రాబోతుంది. కోస్తాలో ఆక్వా, విద్య, వైద్యం, అన్నిటికన్నా ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటింగ్, ఇటువంటి ఎన్నో పరిశ్రమలు అమరావతి బేస్ అయిన ఈ కోస్టల్ ప్రాంతంలో రాబోతున్నాయి. విశాఖపట్నంలో చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన పరిశ్రమలు, అంతేకాకుండా డేటా సెంటర్లు, వీటితో పాటు ఐటీ పరిశ్రమ, విద్యుత్ రంగంలో మనం చూస్తే రెన్యూబుల్ ఎనర్జీ, మొత్తం రాయలసీమ అంతా కూడా రెన్యూబుల్ ఎనర్జీ రాబోతుంది. ఇట్లా ఒకటని కాదు, రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి బాట ప్రయాణిస్తుంది. ముందు పరిశ్రమల స్థాపనకు ముందు అడుగు వేస్తాయి. తప్పకుండా రాబోయే 3.5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి, లోకేష్ గారి కష్టం ఈ యొక్క సిఐఐ సదస్సు కాబట్టి తప్పక మేమందరం కూడా వారికి ధన్యవాదాలు. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పే మాట ప్రతిదానికి కూడా గతంలో పరిపాలించిన సమయంలో ఆయన సాధించిన విజయాలు, వాటి ద్వారా ప్రజలు లబ్ధి పొందిన విధానం 2014-19లో ఇదే విధానంలో ఆయన కియా మోటార్స్ కానీ, లేకపోతే తిరుపతిలో అనేకమైన ఎలక్ట్రానిక్ కంపెనీ కానీ, సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కానీ ఆ 2019లోపై ప్రొడక్షన్లోకి వచ్చి ఈ రోజు కూడా ఈ రాష్ట్రానికి ఆదాయం కలిగించే పరిశ్రమలుగా కియా మోటార్స్, లేకపోతే ఇతర సెల్ కంపెనీలు కూడా ఉండటం కదా. 2024-29లో ఆయన చేస్తున్న కృషికి, ఆయన పడుతున్న కష్టానికి అందరూ కూడా ఎంతో అభినందిస్తూ ఉన్నారు. అనేకమైన కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయో, అదేవిధంగా రానున్న రోజులు కూడా ఆయన మీద నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడక్కడ ఉద్యోగ కల్పన చేయకపోవడం, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, పబ్లిక్ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా కూడా లోటు లేకుండా 100% పైగా సక్సెస్ఫుల్గా చేస్తూ, అభివృద్ధి కూడా 2 కళ్ళు తనకి, నాకు 2 కళ్ళు, ఒకటి అభివృద్ధి, ఒకటి సంక్షేమం అని చెప్పి యువతని మనం కాపాడుకోగలిగితేనే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి చెందుద్ది. ఆ పిల్లల భవిష్యత్తుకి ఆటంకం కలిగిస్తున్న పార్టీలని, ఆ నాయకుల్ని మీరు దూరం పెట్టాల్సిన అవసరం ఉందని ప్రజలకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, విశాఖపట్నంలో జరిగినటువంటి సిఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతమైంది. నిజంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారంటే, ప్రభుత్వం అంచనా కన్నా ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తారనుకుంటే 13 లక్షల కోట్ల పెట్టుబడికి ఎంఓయూలు చేసుకోవడం, 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఉండడం అనేది నిజంగా ఈ సదస్సు చాలా విజయవంతమైంది. మరి దాంట్లో కూడా నిజంగా పెట్టుబడి అబ్జర్వ్ చేస్తే, పరిశీలిస్తే దాంట్లో వచ్చే ఇండస్ట్రీస్ ఏదైతే ఐటీ కావచ్చు, లేక రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, అదేవిధంగా టూరిజం, వీటి మీద మరి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా వస్తూ ఉన్నాయి. చాలామంది ఈ మధ్య గూగుల్ డేటా వస్తుందంటే పవర్ కన్జ్యూమ్ చాలా అయింది, దానివల్ల పొల్యూషన్ అని చెప్పి ప్రతిపక్షం మీద మాట్లాడితే, ఈరోజు నిజంగా దాంట్లో రెన్యూబుల్ ఎనర్జీ పూర్తిగా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ అయినటువంటి హైడ్రో ఎనర్జీతో ఎక్కువ సహకరిస్తూ ఈ యొక్క ఎంఓయూలు జరిగినాయి. అంటే గూగుల్ డేటా వచ్చినా సరే ఆ పవర్ కన్జ్యూమ్షన్ కావాల్సినటువంటి ఎంఓయూలు జరిగినాయి. అంటే నిజంగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి పెడుతున్నారంటే ఇక్కడ ప్రభుత్వం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం కాదు, విజన్ కావచ్చు, కూటమి ప్రభుత్వం యొక్క సరైన పరిపాలన కావచ్చు, ఈరోజు పెట్టుబడి పెడ ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు మరి కూటమి ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ కూడా
ఈ సదస్సు ముందే విదేశాలు తిరిగి ఆస్ట్రేలియా కావచ్చు, యుఎస్, యూకే తిరిగి, సింగపూర్ తిరిగి పెట్టుబడిదారులకి ఒక భరోసా ఇవ్వడం అనే రోజు అంతమంది పెట్టుబడి పెడితే ముందుకు వస్తూ ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం ప్రపంచ దేశాలు చూసే విధంగా ఎదుగుతూ ఉంది. ప్రజలు ఈ సందర్భం ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే లాంగ్ స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందో, ఎక్కడైతే నాయకుడు ముందు చూపుడు నాయకుడు ఉంటాడో, నిబద్ధత నాయకుడు ఉంటాడో ఆ రాష్ట్రం బాగుపడుద్ది. ప్రభుత్వాన్ని ద్వారా ప్రజలు కోరేది ఒకటే కోరుతా ఉన్నాం, ఇటువంటి ప్రభుత్వాన్ని సహకరించండి, ఆశీర్వదించండి. లాంగ్ టర్మ్గా ఎప్పుడైతే ప్రభుత్వం ఉంటుందో తప్పకుండా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు హైదరాబాద్ సిటీ ఉంది. ముఖ్యమంత్రి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే హైటెక్ సిటీ డెవలప్ చేశారు. నిజంగా వాటితో కంపేర్ చేసుకుంటే చాలా లిటిల్గా ఉన్నప్పుడు ఇటువంటి ప్రభుత్వానికి ఎక్కువ నాడు ఉండే విధంగా పరిపాలన ఇస్తే, ప్రజలు సహకరిస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం రాష్ట్ర అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుందని తెలియజేస్తూ, ప్రత్యేక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. అదేవిధంగా జయంతిపురంలో కూడా, జగయ్యపేట కాన్స్టిట్యూషన్ జయంతిపురంలో 500 ఏకర్స్లో ఏపీఐసిసి ల్యాండ్స్లో డిఫెన్స్ క్లస్టర్ కూడా మా ఎంపీ కేసీఆర్ శివనాథ్ చింది గారు కూడా మాట్లాడి డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మొన్నే మరి 20 ఎకరాల ఎంఎస్ఎంఈ పార్క్ కూడా శంకుస్థాపన చేసాం. మా జగ్గయ్యపేట కూడా 500 ఏకర్స్, జయంతిపురం 700 ఎకరాలు వేదాద్రిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో డిఫెన్స్ క్లస్టర్ రాబోతూ ఉంది. డిఆర్డీఓ కూడా ప్రత్యేకంగా దానికి విజిట్ చేశారు. మా ఎంపీ కేసీఆర్ శివనాథ్ చింది గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు.